యూట్యూబ్ వీడియోస్‌కి మెయిన్ హైలైటే థంబ్‌నెయిల్స్. ఈరోజు ఆ థంబ్‌నెయిల్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. థంబ్‌నెయిల్స్ చేయడానికి నేను యూజ్ చేసే యాప్ క్యాన్వా యాప్. ఇక్కడ సర్కిల్‌లో చూపిస్తుంది యూట్యూబ్ థంబ్‌నెయిల్స్. అది ఓపెన్ చేసిన తర్వాత యూట్యూబ్ థంబ్‌నెయిల్స్‌లోకి వెళ్ళాలి. అవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి. సో, ఈ టెంప్లేట్స్ ఏంటంటే మనకి ఇందులో అన్ని డిజైన్స్ ఉంటాయి. గేమింగ్, ఎడ్యుకేషన్, వ్లాగ్, థంబ్‌నెయిల్స్ అలా చాలా మనకి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్‌గా వ్లాగ్స్ చూపిస్తాను. ఇగోండి ఇలా మినీ బ్లాగ్ అని, డైలీ బ్లాగ్ అని ఇలా ఇదేంటంటే ఆల్రెడీ ఇక్కడ ముందే మనకి ప్రిపేర్ చేసి ఉంచుతారు. దాన్ని మనం ఎడిట్ చేసుకోవాలి. ఇగోండి ఇలా అన్నిటిని మీకు ఎగ్జాంపుల్‌గా మనాలి అని ఇది ఉంది కదా! దీన్ని మనం ప్రెస్ చేసి డిలీట్ చేసేసుకుంటే ఇవన్నీ వెళ్ళిపోతది. ఇప్పుడు ఇది మనకు నచ్చినట్టు అలా వద్దు మనమే మన సొంతంగా చేసుకోవాలి అనుకుంటే ఇలా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చేస్తాను చూడండి. ముందు కలర్స్‌లోకెళ్ళి మీకు ఏ కలర్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. నేను యెల్లో తీసుకున్నాను. యెల్లో అయితే బాగా అట్రాక్టివ్‌గా కనిపిస్తదని. ఇప్పుడు కింద మనకు కనిపిస్తుంది కదా గ్యాలరీ అని. ఆ గ్యాలరీలోకెళ్ళాలి. ఇగోండి ఇది. ఇక్కడ నేను స్టార్టింగే బ్యాక్‌గ్రౌండ్ ఎలా చేయాలో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేశాను ఫోటోస్‌కి. ఇప్పుడు మీకు అది ఎలా చేయాలో చూపిస్తాను. గూగుల్‌లోకెళ్ళి రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అని టైప్ చేస్తే ఫస్ట్ స్టార్టింగ్‌లో ఒకటొస్తది. దాన్ని మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా! అప్‌లోడ్ ఇమేజ్ అని. దాని మీద క్లిక్ చేసి మీకు ఏ ఇమేజ్ కావాలో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇలా బ్యాక్‌గ్రౌండ్ అంతా ఇదే క్లియర్ చేస్తది. తర్వాత క్లియర్ అయిపోయిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్ క్లియర్ చేసిన తర్వాత డౌన్‌లోడ్ అనే ఆప్షన్ ఉంటది. ఇక్కడ మనం ఫ్రీ అని ఉంది కదా! దాన్ని యూజ్ చేసుకోవాలి. మ్యాక్స్ క్వాలిటీ అంటే మళ్ళా మనకి అమౌంట్ పడతది. అందుకని ఫ్రీ ఉన్నదాన్ని తీసుకోవాలి. ఇప్పుడు గ్యాలరీలోకెళ్ళి ఇందాక మనం బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఈ ఫ్రేమ్‌లో అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. నేనైతే ఈ కార్నర్‌కి పెట్టాను. కొంచెం పెద్దగా పెడితే మంచిగా కనిపిస్తదని. ఇలా మధ్యలో కాకుండా ఇలా కార్నర్‌కి పట్టుకొని లాగితే ఫోటో క్లియర్‌గా వస్తది. లేదంటే పగిలిపోవటం, ఇమేజ్ క్లారిటీగా రాకపోవడం అలా వస్తది. ఇప్పుడు టెక్స్ట్‌లోకెళ్ళాలి. అక్కడ యాడ్ హెడ్ యాడ్ ఏ హెడ్డింగ్ అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేస్తే నేను మనం తెలుగులో పెడితే ఇంకా మంచిగా కనిపిస్తుందని చెప్పి ఏఐ కీబోర్డ్‌ని నేను యూజ్ చేస్తాను. తెలుగు కీబోర్డ్ అని. మనం ఇంగ్లీష్‌లో టైప్ చేసుకుంటే డైరెక్ట్ అదే తెలుగులోకి చేంజ్ అవుతది. లేదంటే ఇక్కడ వాయిస్ ఓవర్‌ది కూడా ఉంటది. దాన్ని యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ వాయిస్‌తో చెప్తే మనకలా డైరెక్ట్ వచ్చేస్తది. ఈజీగా మనం 2 మినిట్స్‌లో థంబ్‌నెయిల్ రెడీ చేసుకోవచ్చు.
కష్టం థంబ్‌నెయిల్ చేయడం చాలా కష్టం అలా ఏం అవసరం లేదు. మనం ఈజీగానే చేసుకోవచ్చు. ఇక్కడ ఈ చివరికి పెడదాం. తర్వాత మనం ఫోన్‌లోకెళ్ళి మనకు నచ్చినట్టు నేనైతే రూబిక్ బబుల్స్ వాడుతున్నాను. చూడటానికి బావుంటదని. తర్వాత ఎలిమెంట్స్ మనం ఈ లైన్స్‌ని హైలైట్ చేసుకోవాలంటే ఎలిమెంట్స్‌లోకెళ్ళి మీకు కావాల్సింది టైప్ చేసుకుంటే అక్కడ వస్తుంది. నేనైతే ఆల్రెడీ ఇక్కడ యూజ్ చేసినవి ఉన్నాయి. వాటిలతో చేసేస్తాను. చూసారా ఎంత అందంగా ఉందో? మళ్ళీ ఎలిమెంట్స్‌లోకెళ్ళి నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశా కాబట్టి ఆడియన్స్‌కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడానికి ఈ సబ్స్క్రైబ్ అనే స్టిక్కర్‌ని పెడుతున్నాను ఇక్కడ. ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్ వీడియో కాబట్టి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఇలా ఈజీగా మనం థంబ్‌నెయిల్స్‌ని అయితే చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్‌లోకెళ్ళి డౌన్లోడ్ అని నొక్కితే అసలు డైరెక్ట్ అదే డౌన్లోడ్ అయిపోతుంది. మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది. ఇలా 2 మినిట్స్‌లో మనం థంబ్‌నెయిల్ రెడీ చేసుకోవచ్చు. ఇవి నేను ముందు చేసుకున్నవి. ఇది గేమింగ్ కోసం పెట్టుకున్నాను.